వీటిని బొట్టినీళ్ళు అంటారు. గోధుమ పిండితోటి చిన్న చిన్నగా చేసినాము. ఎండబెట్టినాము. ఎండకి ఒక 2-3 డేస్ ఎండబెట్టినాము. పాషం చేస్తున్నాము. ఇట్లా నీళ్ళు వేడి పెట్టుకున్న తర్వాత వేడైన తర్వాత వేయాలన్నమాట. ఇట్లా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. మేము షుగర్ వేసినాము. ఒక 1 కప్, 1.5 కప్ అట్లా, ఎవరి స్వీట్నెస్కి తగ్గట్టు ఆలు. ఇట్లా కొంచెం మంచిగా అవుతాయి. ఇట్లా ఇప్పుడు ఇది ఉడికిపోయింది. కాచిన పాలు పోసుకోవాలి దీంట్లో. నెయ్యిలో వేయించిన పచ్చి కొబ్బరి, ఇంకా బాదాము, కొంచెం సోంపు వేసినాం, ఇంకా గసగసాలు. మా మమ్మీ చేసిన బొట్మిల పాయసం అయితే రెడీ అయింది. ఇది మీకు తెలుసా ఈ పాయసం? తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలిస్తే కూడా మీరు చేసుకుంటే కూడా దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇది బొట్మిల పాయసం అంటాం.